హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. ఇవాల్టి మన వీడియో టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ అంటే మీకు ఇష్టముందా లేదా? లైక్ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. ఆహ్, దూరం పెట్టారు, సెపరేషన్‌లో ఉన్నారు. ఆర్ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టారు. బట్ స్టిల్ మీకు మీ పర్సన్ అంటే ఇష్టం ఉందా? ఆర్ మీలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అనేదైతే ఈరోజు వీడియోలో చెక్ చేసేద్దాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ అండి వీడియోస్‌ని లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్‌లో ఇలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది మీ లైక్ వల్ల. ఓకేనా? మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, పెయిడ్ రీడింగ్స్ అండి. ప్రైవేట్ రీడింగ్స్ అనేవి. ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్‌కి కానీ ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నెంబర్ ఉందండి. మెసేజ్ చేయండి. కాల్ చేయకండి. ఓకేనా? ఈ పర్సన్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. లైక్ మ్యారీడ్ పీపుల్, అన్‌మ్యారీడ్ పీపుల్, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు, లైక్ ఇంకేదన్నా రిలేషన్‌షిప్ అయినా అయ్యుండొచ్చు. మీ పర్సన్ అంటే మిమ్మల్ని దూరం పెట్టిన మీ పర్సన్‌కి ఆ పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చండి. రెజొనేట్ అయినంత వరకే తీసుకోండి ఈ మెసేజెస్. అవ్వకపోతే నెక్స్ట్ వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తాను కదా! మన ఛానల్‌లో ఆల్రెడీ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి చూడండి. మిమ్మల్ని దూరం పెట్టి మీరు వద్దు అని దూరం పెట్టిన పర్సన్స్ అంటే మీకు ఇంకా ఇష్టం ఉందా? ఆర్ వాళ్ళు మీతో వాళ్ళ ఫీలింగ్స్ ఏవి చెప్పట్లేదు. సైలెంట్‌గా ఉంటున్నారు. మీరు కాల్ చేస్తుంటే మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో మీకు చెప్పట్లేదు. అంటే కొంతవరకు వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టేశారు. బట్ స్టిల్ మీకు వాళ్ళంటే ఇష్టం ఉందా? షఫల్ చేసేటప్పుడు కార్డ్స్ ఎవరు వీడియోని స్కిప్ చేయకండి. ఓకేనా? మీరు చూస్తూ ఉంటేనే అదే కనెక్ట్ అవుతూ ఉంటాయి కార్డ్స్ అనేవి. మిమ్మల్ని నో కాంటాక్ట్‌లో ఆర్ సెపరేషన్‌లో మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్స్ అంటే మీకు ఇంకా ఇష్టం ఉందా? వాళ్ళ కోసం మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారా? చూద్దాము. నైన్ ఆఫ్ స్వర్డ్స్, ద స్టార్, సెవెన్ ఆఫ్ వాండ్స్, టూ ఆఫ్ పెంటికల్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, Knight of Pentacles, Seven of Cups, Knight of Wands. Present me energy. Okay, Three of Pentacles. ఆల్రెడీ మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా? ఉన్నట్టయితే నాకు కనిపిస్తుంది. ఉన్నా కూడా మీరు ఆ పర్సన్ కోసం స్టిల్ వెయిట్ చేస్తున్నారు. అంటే మీరు ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. అంటే వెయిట్ చేస్తున్నారు, ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. అంటే లైక్ నేను ఇంకేమీ ఈ సిచ్యువేషన్‌లో ఏమీ చేయలేను. బికాస్ నేను చాలా వెయిట్ చేసి అలసిపోయాను. ఇంకేం చేయగలను నేను. బికాస్ నేను చాలా టైం నుంచి వెయిట్ చేశాను. నా లైఫ్‌లో
లైక్ వేరే ఆప్షన్ ఉన్నా సరే, లేకపోతే వేరే పర్సన్ ఉన్నా సరే, లేకపోతే వేరే ఆప్షన్ ఉన్నా సరే, తనే కావాలి అని నేను తన కోసం చాలా కాలం ఎదురు చూసాను. బట్ స్టిల్ నేనే మోసపోయాను. నేనే ట్రాప్ అయిపోయాను. నేనింత ఇష్టం చూపించాను. బట్ స్టిల్ ఇప్పుడు నేనే మోసపోయాను. ఇంకా ఏం చేయలేను అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు మీరు. ఓకే. మీ ప్రెజెంట్ ఎనర్జీ ఇది. అండ్ చాలా లోన్‌లీగా ఉన్నారు ఆ పర్సన్ కోసం. వెయిట్ చేస్తున్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు. నైట్ టైమ్ ఆలోచనలతో ఆ పర్సన్ గురించి ఆలోచనలతో మీకు నిద్ర కూడా పట్టట్లేదు. ఇక్కడ మీకు నాకు తెలిసి వేరే ఆప్షన్ కూడా ఉండుండొచ్చు. బట్ స్టిల్ ఆ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారు. వేరే పర్సన్ అయినా ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే వేరే ఆప్షన్ అంటే ఇంకొకళ్ళు కూడా మీకు ప్రపోజ్ చేస్తూ ఉండొచ్చు. వేరే ఆప్షన్ ఉన్నా సరే మీరు ఆ పర్సన్ కోసమే ఎదురు చూస్తున్నారు. బికాజ్ మీరింకా ఆ పర్సన్‌ని ఇష్టపడుతున్నారు. ఇంకా ఆ పర్సన్ మీద ఆశ పడుతున్నారు. హోప్స్ అయితే అసలు వదులుకోలేదు. బట్ ఇప్పుడేంటంటే 9 ఆఫ్ స్వర్డ్స్ ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మీరు. అలోన్‌గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నైట్ టైమ్ అసలు మీకు నిద్ర గూడా పట్టట్లేదు. ఆ పర్సన్ గురించి ఆలోచించి ఏంటి ఇంత ఇష్టపడ్డాను. ఇంత ప్రేమ చూపించాను. అయినా ఆ పర్సన్ ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు? ఎందుకు నన్నిలా బాధ పెడుతున్నారు? నాకే ఎందుకింత బాధ? నేనే మోసపోయానా? నేనే ఎక్కువ ప్రేమించానా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ మీ మనసులో చాలా రైజ్ అయిపోతున్నాయి. లేకపోతే తనేమన్నా మూవ్ ఆన్ అయిపోయారా? నన్ను మోసం చేశారా? అసలు నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా? అనే డిప్రెషన్‌లో, అనే పెయిన్‌లో ఉన్నారు మీరు ప్రెజెంట్. బట్ స్టిల్ మీకింకా ఆ పర్సన్ కావాలి అని తనతోనే ఈ ఎలా అయినా సరే అండి. అది ఫిజికల్ బాండ్ అవ్వనియండి, అది మెంటల్ బాండ్ అవ్వనియండి, ఎలాంటి రిలేషన్ అయినా సరే. బట్ ఆ పర్సన్ మీకు ఇంకా కావాలని, మళ్ళీ తిరిగొస్తే బావుండు అనే హోప్ అయితే మీకింకా ఉంది. మీకసలు ఇష్టం ఏమాత్రం తగ్గలేదండి ఆ పర్సన్ అంటే. ఇంకా ఆశపడుతున్నారు. నాతో వచ్చి మాట్లాడితే చాలు, లేకపోతే నాకు కాల్ చేస్తే చాలు, నాకు మెసేజ్ చేస్తే చాలు. నాకింకేమీ అక్కర్లేదు. అట్‌లీస్ట్ ఫ్రెండ్లీగా అయినా నాతో మూవ్ అయితే చాలు అన్న సిట్యుయేషన్‌లో మీరున్నారు. ఇక్కడెక్కడ లవ్ కానీ, లస్ట్ ఫీల్ కానీ నాకెక్కడా కనిపించట్లేదు. సో, 7 ఆఫ్ వాండ్స్ ఇప్పుడు మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకుంటున్నారు. ఏంటంటే, ఇంక నేను చేసే ప్రయత్నాలన్నీ చేశాను. సరే, తను రాడా? పోనీయండి అని మీరనుకుంటున్నారు. రాకపోతే పోనీయండి అనుకుంటున్నారు. మళ్ళీ వస్తే బావుండు అని జగలవుతున్నారు. ఇలా ఉంది మీ ప్రెజెంట్ సిట్యుయేషన్. రాకపోతే పోనీ, నేను ఈ సిట్యుయేషన్‌లో ఇంకేం చేయలేను. బికాస్ నా ప్రయత్నాలన్నీ నేను చేశాను అంటున్నారు. కానీ మళ్ళీ ఆ పర్సనా? ఇంకొక పర్సనా? అని జగలవుతున్నారు. బికాజ్ మీకు కొంతమందైతే ఇక్కడ ఇంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు మీరే మీ పర్సన్‌ని బ్లాక్ చేసి కూడా ఉండొచ్చు. ప్రెజెంట్ నాకు ఆ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మీరింత పెయిన్‌లో ఉన్నారు, ఇంత బాధలో ఉన్నారు. కొంతమంది బ్లాక్ చేసి ఉండొచ్చు ఆ పర్సన్ నంబర్‌ని. బికాజ్ ఇంత మీరు ఆశపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. అన్‌బ్లాక్ జగలవుతున్నారు. బికాజ్ మీరిక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అంటే ఆ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. అందుకే మీకు వద్దు. ఇంక న ఇంకా ఇక తను వద్దు అనుకోని బ్లాక్ చేస్తున్నారు. ఆహ్, మళ్ళీ జగలవుతున్నారు. వద్దు. కాసేపు వద్దనిపిస్తుంది మీ మనసుకి మీకే. కాసేపు కావాలి. తను లేకుండా నేను ఉండలేను అనిపిస్తుంది. 2 రకాలుగా ఆలోచిస్తున్నారు. జగలవుతున్నారు. ఇక్కడ మీరు ఎందుకంటే ఆ పర్సన్‌తో మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆ పర్సన్ మీకు అంత ప్రేమని, అంత కేర్‌ని, అంత ఎఫెక్షన్‌ని చూపించారు. అంటే లైక్ మీ లైఫ్‌లో వేరే పర్సన్స్ ఎవరున్నా సరే, ఈ పర్సన్ చూపించినంత ప్రేమ వాళ్ళ దగ్గర మీరు చూడలేకపోయారు. అందుకే మీరింత స్ట్రక్ అయిపోతున్నారు, జగ్గలవుతున్నారు.
కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఉండాలా? మూవ్ ఆన్ అవ్వాలా? ఒక క్లారిటీ అనేది మీకు రావట్లేదు. బట్ స్లోగా మూవ్ ఆన్ అయిపోదాంలే అనుకుంటున్నారు. బట్ ఎంతో స్లోగా మీరు మర్చిపోదాము, తన గురించి ఆలోచించొద్దు, మర్చిపోదాము, నా లైఫ్ నేను చూసుకుందాము అనుకున్నా సరే, మళ్ళీ ఏంటంటే ఈ పర్సనే నాకు కావాలి. నా దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే, నేను ఆ పర్సన్‌ని వదులుకోలేను. బికాజ్ నేను ఆ పర్సన్‌ని హ్మ్, నాకన్నా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. బికాజ్ ఈ పర్సన్‌తోనే నాకు ఎమోషనల్ బాండ్ అనేది బాగా కుదిరింది. ఈ పర్సన్ కన్నా నాకేది ఇంపార్టెంట్ కాదు అనుకుంటున్నారు మీరు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే ఈ పర్సన్‌తోనే నా గ్రోతు అనుకుంటున్నారు. మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకుందాము అని అనుకుంటున్నారు. ఓకే. నేనే ఎళ్లి మాట్లాడదామా? లేకపోతే నా సైడ్ నుంచి నేనేదన్నా ఎఫర్ట్స్ పెడదామా? అని మీరు యాక్షన్ మోడ్‌లో ఉన్నారు ప్రెజెంట్. ఓకే. ఎంతమంది ఉన్నా సరే ఈ పర్సన్ లేని వెలితి మాత్రం మీ లైఫ్‌లో ఎవరు తీర్చలేరు. అది కనిపిస్తుంది. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. బ్లాకు, అన్‌బ్లాకు ఇదేనా జరుగుతుంది? ఎగ్జాక్ట్‌గా ఇదేనా జరుగుతుంది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో, తనొచ్చి మీ పర్సన్ వచ్చి మీ దగ్గరికి రీయూనియన్ అవుదాము అంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? చూద్దాం. అండ్ ఇప్పుడు మీ ఫీలింగ్స్ చూసాం కదా! మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది. బట్ తనకి మీరంటే ఇష్టం ఉందా లేదా చూద్దాం. బికాస్ మీరు చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. తను ఎలాగైనా కావాలని మీరు కోరుకుంటున్నారు. మిమ్మల్ని బాధ పెట్టినా సరే, ఇబ్బంది పెట్టినా సరే, ఏం చేసినా సరే ఆ పర్సన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అవుదాము అనుకుంటున్నారు, స్ట్రక్ అయిపోయి ఉంటున్నారు. బ్లాకు, అన్‌బ్లాకు ఇదే నడుస్తోంది. ఇలా చాలా కాలం నుంచి కూడా సేమ్ ఇదే సిట్యుయేషన్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది నాకు మీ లైఫ్‌లో. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. వాళ్ళు కూడా కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. రావాలా? వద్దా? అని. బట్ వాళ్ళకి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఉంది. ఆహ్, ఇమ్మెచ్యూర్డ్‌గా మీకు కాల్ చేయాలని కానీ, మెసేజ్ చేయాలని కానీ ఉంది. బికాస్ వాళ్ళకి మీరంటే ప్రేమ ఉంది. బట్ ఏంటంటే వాళ్ళిక్కడ ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారండి. అంటే మోసపోయాను. నేనే ఎక్కువ లవ్ చేశాను. నేనే మోసపోయాను. ఇద్దరూ సేమ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మిర్రర్ అని చెప్పొచ్చు ఇది. బికాజ్ మీరు సేమ్, వాళ్ళు అలాగే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఇద్దరూ కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. ఇద్దరూ సేమ్ ఆలోచిస్తున్నారు. ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. నేనే ఎక్కువ లవ్ ఇచ్చాను. నేనంటే నేను ఇక్కడ కనిపిస్తుంది. నేనే ఎక్కువ ప్రేమించాను. నేనే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశానేమో. నేనే ఎక్కువ బాధపడుతున్నాను. నేనెక్కువ ఇచ్చాను కాబట్టి నేనే ఎక్కువ బాధపడుతున్నాను. నేనే మోసపోయాను. ఇక్కడ మోసపోయాను, నేను ట్రాప్డ్ ఫీల్ అయ్యాను, నేనెక్కువ ప్రేమించాను. ఆహ్, ఇమ్మెచ్యూర్డ్‌గా ఇమ్మెచ్యూర్డ్‌గా యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. బట్ తీసుకుందామా? వద్దా? అని ఇద్దరూ జగ్గలవుతున్నారు. ఓకే. ఇక్కడ ఈ పర్సన్స్ కండి మీకన్నా కూడా వాళ్ళకి వాళ్ళెక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. వాళ్ళకి వాళ్ళెక్కువ సెల్ఫ్ లవ్ చేసుకుంటారు. నేనే మోసపోయానేమో, నేనే బాధపడుతున్నానేమో, నేనే ప్రేమించానేమో, తను నన్ను అంతగా ఇష్టపడలేదేమో, నేనే ఎక్కువ లవ్ చేసుంటాను అనుకుంటున్నారు మీ పర్సన్స్. ఓకే.
నేనే మోసపోయాను. అంటే ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించుండరు. అంత ఇచ్చాను. ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. నేనే ఎక్కువ నష్టపోయాను. నేనే ఎక్కువ మోసపోయాను. నాకే ఎక్కువ బాధుంది. ఈ రిలేషన్‌లో తనకి దూరంగా ఉన్నందుకు నాకే ఎక్కువ బాధగా ఉంది. నేనే ఎక్కువ బాధపడుతున్నాను. నా బాధే ఎక్కువ. నా పర్సన్ కన్నా గూడా నా బాధే ఎక్కువ. బికాజ్ నేనే ఎక్కువ ప్రేమించాను. కాబట్టి నేనే ఎక్కువ బాధపడుతున్నాను. బట్ నాకు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఉంది. బట్ తీసుకుందామా? వద్దా? అని వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. తీసుకుంటే ఏమో, తీసుకోకపోతే ఏమో అన్న సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీరు కూడా అలాగే కనిపిస్తున్నారు కన్‌ఫ్యూజన్. సో, ఎవరో అండి. ఎవరి పర్సన్సో అండి. ఎంతవరకు ఈ వీడియో రెసొనేట్ అయింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మర్చిపోకండి. చూద్దాము ఏంజెల్స్ మీకేం గైడెన్స్ ఇస్తున్నారు ఈ సిట్యుయేషన్‌లో అని. సో, ఏంజెల్స్ మా వ్యూయర్స్‌కి మీ నుంచి ఒక గైడెన్స్ ఇవ్వండి. ఇద్దరూ కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. ఇద్దరికీ ఇష్టం ఉంది. ఇద్దరికీ ప్రేమ ఉంది. ఇద్దరూ యాక్షన్ తీసుకోవాలనే అనుకుంటున్నారు. బికాజ్ ఇద్దరికీ అంతే ప్రేమ ఉంది. మీ వైపు నుంచి మీరు ఒక గైడెన్స్ ఇవ్వండి మా వ్యూయర్స్‌కి. ఫర్గివ్ అంటే చేయండి. క్షమించండి. డోంట్ స్టాప్. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సో, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ రిలేటివ్స్ కానీ, ఆ పర్సన్ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ, ఎవరి దగ్గర నుంచైనా హెల్ప్ తీసుకోండి ఈ సిట్యుయేషన్‌లో. సో, ఆగకండి. మీకు మీరే ఊహించుకొని ఆగకండి. హెల్ప్ తీసుకోండి. ఒకవేళ వాళ్ళు ఏమీ మిస్టేక్స్ చేయలేదు, ఎందుకు దూరంగా ఉన్నారో తెలుసుకొని, ఒకవేళ మీరు వాళ్ళని ఫర్గివ్ చేయగలిగితే అంటే ఫర్గివ్ చేయండి అని ఏంజెల్స్ చెప్తున్నారు. అది నేను కాదండి. అది ఏంజెల్ గైడెన్స్. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ సో, చూడండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీ ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ అయితే వస్తుందంట. మీ పెయిన్‌కి ఒక సొల్యూషన్ వస్తుంది. మీ బాధకు ఒక పరిష్కారం ఉంటుంది అని ఏంజెల్స్ కూడా గైడ్ చేస్తున్నారు. ఫర్గివ్‌నెస్ అండి. ఒకవేళ వాళ్ళు తప్పు చేశారా ఫర్గివ్ చేయండి. బికాజ్ తప్పు చేయలేదు అని వాళ్ళు మీకు అనిపిస్తే, జెన్యూనిటీ ఉంటే ఫర్గివ్ చేయండి. బికాజ్ కొంతమంది తప్పు చేసి ఫర్గివ్‌నెస్ అంటే అది కష్టమే. ఓకే. ఆలోచించండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో ఇంతే. అండ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే మెసేజ్ చేయండి స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.